రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి, ఫలితం వచ్చేసింది. కాబట్టి ఆ యాంగ్జైటీ ఇంకా లేదు. ఎలా ఉన్నాయి ఈ ఎన్నికలు ఫలితాలు? నా దృష్టిలో మూడే కీ టేక్ అవేస్. కాంగ్రెస్ డామినేట్స్, నంబర్ 1. నంబర్ 2, బీఆర్ఎస్ ఈజ్ డౌన్ బట్ నాట్ అవుట్. బీజేపీ పూర్తిగా చతికిల. మూడు టేక్ అవేస్. అదేంటో కొంచెం క్లుప్తంగా మనం వివరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను మళ్ళీ గణాంకాలు వాళ్ళు ఇచ్చినవన్నీ మున్సిపాలిటీల వారీగా, కార్పొరేషన్ల వారీగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు పేపర్లో చూసుంటారు కాబట్టి మళ్ళా దాన్ని చెప్పటంలో అర్థం లేదు. నేను 3 పార్టీల యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా పార్టీలు కూడా. కాంగ్రెస్ వచ్చేసరికి కార్పొరేషన్స్కి వచ్చేసరికి 7 కార్పొరేషన్స్లో 4 గెలిచింది. ఇది మీ అందరికి తెలిసిందే. కొన్ని నిజామాబాద్ అయితే పూర్తిగా చతికిలబడింది. నిజామాబాద్ పూర్తిగా చతికిలబడలేదు, అదవరకుతో పోల్చుకుంటే బెటర్ అయింది. కరీంనగర్ చతికిలబడింది. కొత్తగూడెంలో ఆశ్చర్యంగా సిపిఐ వీళ్ళని దాటి ఆల్మోస్ట్ టై అయింది. అక్కడ మేయర్ పదం సిపిఐకి రాబోతుంది. సో మిగతా 4 చోట్ల డామినేట్ చేసింది కాంగ్రెస్. సో కార్పొరేషన్ల వరకు ఓకే, 7/4 వచ్చినాయి కాబట్టి స్వీప్ అని చెప్పలేం, కానీ బెటర్గా వచ్చింది. సరే, ఇక మున్సిపాలిటీస్ చూసుకుందామండి. 2గా చూసుకుందాం, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ. ఎందుకంటే నేను మొదటి వీడియో కూడా అదే పద్ధతిలో చేశాను. నార్త్ తెలంగాణలో చూసుకున్నప్పుడు కేవలం 6 జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. అంటే నేను మున్సిపాలిటీలు జిల్లాల్లో 50% కూడా రానటువంటి వాటిని ప్రభావం చూపించలేదనేది నేను చెప్పేటువంటి వ్యూ పాయింట్ అది. అటువంటి ఏమున్నాయని చూసుకుంటే, ఆదిలాబాద్ ఉన్నదే ఒక్క మున్సిపాలిటీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆదిలాబాదు, పెద్ద మున్సిపాలిటీ. అది కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది అక్కడ. ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ 2 మున్సిపాలిటీస్లు ఉన్నాయి. రెండిట్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. 3వది కిందకు వస్తే నిర్మల్లో 3 మున్సిపాలిటీస్ ఉంటే కేవలం ఒక్క దాంట్లోనే, నిర్మల్లోనే కాంగ్రెస్ డామినేట్ చేయగలిగింది. ఇంకా కిందకు వద్దాం, మెదక్ అయితే 4/1 కాంగ్రెస్ డామినేట్ చేయగలిగింది. అంటే సొంతగా మెజారిటీ వచ్చింది 4/1. అదే సిద్దిపేటలో అయితే అదే పరిస్థితి, 4/1. ఇక ఆదివాసీ ప్రాంతం మహబూబాబాద్, జనరల్గా ఎస్టీస్లో ఎక్కువ కాంగ్రెస్కి ఉంటుంది అనుకుంటారు. విశేషం ఏంటంటే 5 మున్సిపాలిటీసులు ఉంటే కేవలం 2 కాంగ్రెస్ సొంతగా మెజారిటీ తెచ్చుకుంది. అంటే ఈ 6 జిల్లాలు ఏదైతే ఉన్నాయో నార్త్ తెలంగాణ కింద కన్సిడర్ చేసేటట్టయితే, ఈ 6 జిల్లాలు మినహా మిగతా జిల్లాలన్నీ కూడా కాంగ్రెస్ డామినేట్ చేసింది. సౌత్ తెలంగాణకు వస్తే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన అంచనానే ప్రూవ్ అయింది. టోటల్లీ కాంగ్రెస్ డామినేటెడ్ సౌత్ తెలంగాణ అని అనుకున్నాం, అదే జరిగింది. కేవలం మల్కాజ్గిరి జిల్లా, అట్లానే గద్వాల్, ఈ 2 జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల అయితే టోటల్ స్వీప్ చేసింది, మామూలు కాదు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే అసలు ఎందుకంటే ఒకటి చెప్పటం దేనికి, మొత్తం అదే వచ్చింది. ఒక 2 దాని ప్రభావం చూపించలేకపోయింది, మల్కాజ్గిరి జిల్లా అండ్ గద్వాల్ జిల్లా. అంటే మొత్తం 32 జిల్లాలు, హైదరాబాద్లో ఇటు కార్పొరేషన్ అది ఎన్నికలు ఉండదు కాబట్టి 32 జిల్లాల్లో 8 జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభావం చూపించలేదు. మిగతా 24 జిల్లాలు కూడా కాంగ్రెస్ స్వెప్ట్ ఆర్ డామినేట్స్. ఇది ఈ మున్సిపల్ ఎన్నికల ముఖ చిత్రం కాంగ్రెస్ వరకు.
ఇట్ ఈజ్ ఏ గుడ్ స్కోర్ ఫర్ ద కాంగ్రెస్. అయితే ఒకటి అనొచ్చు మీరు, అధికార పార్టీకి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఫేవరబుల్గా ఉంటాయి, ఎప్పుడో మినహాయింపులు తప్పితే. పోయినసారి బీఆర్ఎస్ఏ స్వీప్ చేసింది మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్. అది కూడా మనం నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుందాం. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూద్దాం. బీఆర్ఎస్ వచ్చేసరికి కార్పొరేషన్స్లో ఎందుకనో పూర్తిగా చతికిలబడింది. దారుణం. ఎందుకనంటే మొత్తం అసలు డబుల్ డిజిట్ రాలేదండి బీఆర్ఎస్కి ఎక్కడ, కేవలం రెండిట్లో వచ్చింది. మహబూబ్ నగర్లో 15 వచ్చినాయి, రామగుండంలో 13 వచ్చినాయి. ఈవెన్ సెకండ్ ప్లేస్ రాలా, థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. సెకండ్ ప్లేస్ బీజేపీ వచ్చింది మొత్తం కార్పొరేషన్ వార్డ్స్లో చూసుకున్నా కూడా. సో ఏ విధంగా చూసుకున్నా కార్పొరేషన్ ఫలితాలు బీఆర్ఎస్కి పూర్తి నిరాశ కలిగించాయి, టోటల్ డౌన్ అయింది. అదే మున్సిపాలిటీస్ వచ్చేసరికి నార్త్ తెలంగాణలో, మళ్ళీ నార్త్ సౌత్ చూద్దాం, 8 జిల్లాల్లో ప్రభావం చూపించిందండి నా దృష్టిలో. ఆసిఫాబాద్ రెండిట్లోనూ కూడా, సిరిసిల్ల 2 ఉన్నాయి, సిరిసిల్ల వేములవాడ. సిరిసిల్ల బాగా వచ్చింది, అంటే 50% వచ్చింది కాబట్టి లెక్కేస్తున్నాను అట్లా. వేములవాడ మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఆల్మోస్ట్ కాంగ్రెస్ మున్సిపాలిటీ చేజించుకోబోతుంది. తర్వాత వరంగల్ 2 జిల్లాలు ఉన్నాయి, అందుట్లో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో, 1 బీఆర్ఎస్ క్యాప్చర్ చేసింది. అట్లనే మెహబూబాబాద్, ఇందాకనే మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ చూసుకుంటే 1 సొంతగా మెజారిటీ వచ్చింది, 2 టై అయింది, కానీ సింగిల్ లార్జెస్ట్ అదే. కాబట్టి 5కి 3 బాగానే స్కోర్ చేసింది అనుకోవచ్చు. జనగాం 2 ఉన్నాయి, స్టేషన్ కాన్పూర్ జనగాం టై అయింది, పర్వాలేదు, వాళ్ళకు కూడా దాంట్లో వేద్దాం. మెదక్ 4 1 సొంతగా గెలుచుకుంది, 2 సింగిల్ లార్జెస్ట్ టైలో ఉంది, అది కూడా దాంట్లో వేద్దాం ఖాతాలో. సంగారెడ్డి 11కి 3 సొంతగా గెలుచుకుంది, 1 సింగిల్ లార్జెస్ట్ వచ్చింది, 1 టై అయింది, అంటే 5, 11కి 5, పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉంది. సిద్దిపేట 4కి 3, నిజం చెప్పాలంటే మెదక్కు సిద్దిపేట బాగుంది దీనికి. సంగారెడ్డి పర్వాలేదు, మిగతాయి ఆసిఫాబాదు, మహబూబాబాదు, ఆసిఫాబాదు పర్వాలేదు, మిగతాయి 2 1 కాబట్టి అది ఏదో టెక్నికల్ తప్పితే పెద్ద ఇది లేదు. అంటే 8 జిల్లాలు నార్త్ తెలంగాణలో. సౌత్ తెలంగాణలో వచ్చేసరికి ఆశ్చర్యకరంగా రంగారెడ్డి జిల్లాలో 6-2 గెలిచింది బీఆర్ఎస్. మల్కాజ్గిరికి వచ్చేటప్పటికి 3కి 3 బీఆర్ఎస్ వచ్చినట్టు చెప్పొచ్చు. 2 సొంతగా మెజారిటీ వచ్చింది, ఒక దాంట్లో టై ఉంది. ఇది బీఆర్ఎస్ వరకు. అంటే ఏంటి, మొత్తం 32 జిల్లాల్లో 10 జిల్లాల్లోనే ప్రభావం చూపించింది, మిగతా 22 జిల్లాల్లో బీఆర్ఎస్ అనేది నామమాత్ర పోటీ కాంగ్రెస్కి ఇచ్చింది. ఇది టేక్అవే. 3వది బీజేపీ మరి కార్పొరేషన్లో చూసుకుంటే ఓకే, 7 2 కార్పొరేషన్లు వాళ్ళకు వచ్చినట్టే, అంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కలుపుకుంటే 2 కార్పొరేషన్లు వాళ్ళకు వస్తాయి, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కరీంనగర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉన్నారు, నిజామాబాద్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబర్సే. అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో కూడా బీఆర్ఎస్ ఎటు కాంగ్రెస్కు చేయదు కాబట్టి ఖచ్చితంగా అది కూడా వస్తుంది. అంటే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ గెలవటం అది క్రెడిట్. లెట్ అస్ కార్పొరేషన్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ అని ఒప్పుకుందాం. కానీ మున్సిపాలిటీసు ఎంత దరిద్రంగా ఉందంటే బీజేపీ పర్ఫార్మెన్సు, 116లో ఆదిలాబాదు సింగిల్ లార్జెస్ట్, అట్లనే జగిత్యాల జిల్లాలో 5లో 2 సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లి రాయకల్, ఈ 2 జిల్లాల్లో తప్పితే అసలు దాని పర్ఫార్మెన్స్ లేదండి. అసలు దారుణంగా పడిపోయింది. నాకు ఇప్పుడు ఇది చూసిన తర్వాత 2028 ఎన్నికలకి బీజేపీ అనేది రేసులో లేదు, అసలు కాంగ్రెస్కి పోటీనే కాదు. కనీసం బీఆర్ఎస్ ఏంటంటే 1/4 వార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము, ఇంకా టైం ఉంది. కానీ వీళ్ళు అసలు అవకాశం, నాకైతే బీజేపీకి అయితే అవకాశం లేదనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది తెలంగాణ నెక్స్ట్ టైం బీజేపీ వస్తుంది,
ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. మరి ఊహల్లో ఉంటే చెప్పలేం, గ్రౌండ్ రియాలిటీ మాత్రం అది కాదు. తర్వాత మజ్లీసు కార్పొరేషన్స్లో 22 వార్డులు గెలుచుకుంది. నిజామాబాద్ అయితే 14 గెలిచింది, ఏకంగా 14. తర్వాత మున్సిపాలిటీస్లో 48 గెలిచింది. మొత్తం 70 వార్డులు గెలిచింది మజ్లీస్. ఆ మున్సిపాలిటీలో చూసుకుంటే భైన్సాలో 12, బోధన్లో 12, ఆదిలాబాద్లో 6, మిగతా చోట్ల 3 చాలా ఉన్నాయి. కరీంనగర్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి 3. సో మొత్తం మీద ఏంటంటే మజ్లిస్ హైదరాబాదే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా 74 పెద్ద పార్టీ అనుకోండి వాళ్ళ తెలంగాణలో. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆ తర్వాత మజ్లిస్ అయిపోయింది. ఇది మజ్లిస్ సమస్య. ఇక సిపిఐ ఆశ్చర్యకరంగా కొత్తగూడెంలో 22 వార్డులు గెలవటమే కాకుండా మేయర్ పదవి దక్కబోతుంది. ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ పదవి ఆఫర్ చేస్తుంది, బీఆర్ఎస్ ఆఫర్ చేసింది, ముందుగానే బీఆర్ఎస్ ఆఫర్ చేసింది. సరే వాళ్ళు ఏది చూజ్ చేసుకుంటారో చూడాలి మరి. ఎందుకంటే వాళ్ళకి ఒకటి ఆల్రెడీ సిపిఎం ఒకటి గెలిచింది, అది ఆటోమేటిక్గా 22 + 1 23 వాళ్ళకి ఉంది. అంటే సింగిల్ లార్జెస్ట్ కింద చెప్పుకోవచ్చు. లెఫ్ట్ బ్లాక్ కాంగ్రెస్కి 22 ఉన్నాయి కాబట్టి మేయర్ పదవి కూడా తీసుకుంటుంది. ఇది వీ మస్ట్ గివ్ క్రెడిట్ టు సిపిఐ టు గెట్ 1 కార్పొరేషన్. అదే మున్సిపాలిటీలు ఏంటంటే డేటా నా దగ్గర లేదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో సిపిఐని అదర్ పార్టీస్ కింద చూపించారు. ఇంకేమేం పార్టీస్ ఉన్నాయో తెలియదు అదర్ పార్టీ లెక్కల్లో. ఎందుకంటే సిపిఐ వాళ్ళ జాతీయ పార్టీ కాదు, అందుకని దాన్ని లెక్కలోకి తీసుకున్నట్లేరు. అదర్ పార్టీస్ కింద చూపించారు ఎలక్షన్ వెబ్సైట్లో, కాబట్టి ఆ డేటా నా దగ్గర లేదు. ఇక సిపిఎం వచ్చేసరికి మొత్తం 13 వార్డుల్లో గెలిచింది. మొత్తం కార్పొరేషన్లు అయినా మున్సిపాలిటీలు అయినా, అందులో కార్పొరేషన్స్లో ఒకటే గెలిచింది, కొత్తగూడెంలో గెలిచింది. మిగతా 12 కూడా మున్సిపాలిటీలో గెలిచింది. ఇది సిపిఎం పరిస్థితి. అంటే ఈ 2 పార్టీలు, ఒక సిపిఐ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది సిపిఎం కన్నా కూడా. సరే, కవిత జనసేన పేరుకే, నేను ముందే చెప్పాను వీడియోలో, కవితకి ఆ గెలిచిన వడ్డేపల్లి వాళ్ళు మేము కవిత వల్ల గెలవలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. జనసేన ఒక్కటి నేరేడుచెర్ల ఒక సీటు గెలిచింది. నాకు దాని ఇంపాక్ట్ ఉండదని ముందే తెలుసు. మొత్తం మీద ఓవరాల్ ఏంటి, ఓవరాల్గా చూసుకున్నప్పుడు అటు కార్పొరేషన్లు అయినా మున్సిపాలిటీలైనా మొత్తం 3000 ఉన్నాయండి. 2996, 4 తక్కువ, 3000 రౌండ్ ఫిగర్ తీసుకుందాం. 1500 చిల్లర గెలిచింది కాంగ్రెస్. అంటే 50% వార్డ్స్ కాంగ్రెస్కి వచ్చినాయి. అదే బీఆర్ఎస్ చూసుకుంటే 3000కి 781 వచ్చింది. అంటే సుమారుగా 50% కాదు, 25% వేసుకోండి. 25%కి 26% వచ్చింది. అంటే 4 ఒక వంతు వచ్చింది. మరి బీజేపీ చూసుకుంటే 335, 10%, కొంచెం ఎక్కువ 11% ఉంటుందేమో. ఇది యాక్చువల్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల స్థూల ముఖ చిత్రం. దీన్ని బట్టి ఇంకా ఫర్దర్ డీప్ ఎనాలసిస్ మీరు చేసుకోండి. ఎప్పుడన్నా ఏదైనా సమస్య అంశం కనుక ట్రెండింగ్ అయితే డెఫినెట్గా నేను కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.